హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఇస్ అనిత. ఇటీవల దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను చూసినట్లయితే బీజేపీ హ్యాపీ, కాంగ్రెస్ హ్యాపీ అండ్ తమిళనాడులో నూతన పార్టీ సినీ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా చాలా హ్యాపీ. ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా టీవీకే భారీ మెజార్టీతో గెలిచి 108 సీట్స్ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇదైతే ఎవరు ఊహించలేదు. ఏ సర్వేలు కూడా టీవీకే వస్తుందని ఎగ్జిట్ పోల్స్లో చెప్పలే. ఒకే ఒక్కటి మయాక్సిస్ ఇండియా ఒక్కటే చెప్పింది టీవీకే వస్తుంది, కానీ ఎవరు పట్టించుకోలేదు దాన్ని. కానీ అనూహ్యంగా టీవీకే లైమ్ లైట్లోకి వచ్చేసింది. తమిళనాడులో ఎప్పుడు డిఎంకే అన్నా డిఎంకే ఏదో ఒక పార్టీ ఉంటుంది అనమాట. 5 ఇయర్స్ అది, 5 ఇయర్స్ ఇది. ఇట్లా ఈ 2 పార్టీలు తప్ప మూడో పార్టీలకి స్థానం ఉండదు, నేషనల్ పార్టీస్కి అసలు స్థానం ఉండదు. అలాంటి సందర్భంలో డిఎంకే మీద నెగిటివ్నెస్ లేకపోయినా డిఎంకే అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న స్టాలిన్ గారి సారథ్యంలో టీవీకే పట్టం కట్టారంటే ఎందుకు ప్రజలు విజయ్కే ఓటు వేశారు అని ఆలోచిస్తే అన్నా డిఎంకేకి లీడర్షిప్ లేకపోవడం వల్ల ఒకసారి డిఎంకే ఒకసారి అన్నా డిఎంకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు డిఎంకే 5 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ డిఎంకే వస్తే చరిత్ర సృష్టించేది. 2 టైమ్స్ సేమ్ వచ్చిన పార్టీ అసలు లేదనమాట. అన్నా డిఎంకేకి మంచి నాయకత్వం లేకపోవడం, ఫేమ్ ఉన్న ఆ పన్నీర్ సెల్వం గారు కూడా డిఎంకేలో జాయిన్ అవడంతో పళనిస్వామి మీద విశ్వాసం లేకపోవడం వల్ల సో ఈ నేపథ్యంలో అక్కడ స్పేస్ అయితే ఉంది. సో ఆ స్పేస్ని భర్తీ చేయడానికి టీవీకేకి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఎక్కువగా ఉమెన్ ఓట్స్ అండ్ జన్జీ ఓట్స్ వీళ్ళైతే ఎక్కువగా ఈ ద్రవిడియన్ వాళ్ళ విధానం ఏదైతే ఉందో తమిళ యూనిటీ కానివ్వండి, అలాగే నేషనలిజాన్ని వ్యతిరేకించడం ఇవన్నీ కూడా తమిళనాడులో ఎక్కువ ఉంటూ ఉంటుంది. అందులో స్టాలిన్ గవర్నమెంట్ సౌత్ నార్త్ అనేటువంటి డిఫరెన్సెస్ తీసుకొచ్చి ఆ వేలో కామెంట్స్ చేయడం కానివ్వండి, సనాతన ధర్మాన్ని కొంచెం ఎగనెస్ట్గా మాట్లాడటము ఉదయనిధి స్టాలిన్ అంటే స్టాలిన్ గారి కొడుకు, ఇవి కూడా కొంచెం మైనస్ అయ్యాయి. అందువల్ల డిఎంకేకి వాళ్ళు అధికారం కట్టబెట్టలేకపోయారు. సో అనూహ్యంగా టీవీకే అయితే 108 సీట్స్తో ఎక్కువ మెజార్టీ సీట్లు సాధించిన పార్టీగా అవతరించింది. బట్ ఇంకా 10 సీట్లు ప్రభుత్వం ఏర్పడడానికి అవసరం అవుతుంది. ఈ 10 సీట్లు ఏ పార్టీ నుంచి టీవీకే భర్తీ చేసుకోబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. డిఎంకే మీద విమర్శలు చేస్తూ స్టాలిన్ అంకుల్ అంటూ స్టాలిన్ గారి మీద విమర్శలు చేస్తూ డిఎంకేతో స్నేహం లేదు, అలాగే బీజేపీతో మాకు ఎటువంటి పొత్తు అవసరం లేదు, మేము సైద్ధాంతికంగా బీజేపీకి చాలా వ్యతిరేకమని బోల్డ్గా అనౌన్స్ చేసిన టీవీకే విజయ్ గారు బీజేపీ సారథ్యంలో అలయన్స్తో అన్నా డిఎంకే ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసింది. సో బీజేపీతో కూడా పొత్తుకు వెళ్ళే అవకాశం లేదు. అన్నా డిఎంకే బీజేపీని కాదని విజయ్ గారికి సపోర్ట్ చేసే అవకాశం లేదు. సో ఇంకా మిగిలిన కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకే పొత్తులో ఉంది, కానీ పొత్తు నుంచి బయటకు వచ్చి మేము మీకు సపోర్ట్ చేస్తామని ఒక ప్రపోజల్ అయితే రాహుల్ గాంధీ గారు తెచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఇంకా అదర్ చిన్న చిన్న పార్టీస్ ఉన్నాయి, అవన్నీ కలిపి ఒక 14 సీట్స్ ఉండే అవకాశం ఉంది. వాటిలో కొన్ని కూడా ఎవరు ఎప్పుడు బయటికి వెళ్ళినా మళ్ళీ గవర్నమెంట్ మైనార్టీలో పడిపోయింది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి ఇప్పుడు ఈ బల నిరూపణ చేసుకోవాల్సిన పరిస్థితి టీవీకేకి వచ్చింది. గెలవడం అయితే గెలిచారు, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ లేకుండా పోయింది. ఆ మెజార్టీ కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. డిఎంకే నుంచి సపోర్ట్ తీసుకోలేరు. అన్నా డిఎంకే నుండి ఏదైనా ఒక మూకుమ్మడిగా ఒక 10 to 15 మెంబర్స్ కనుక ఏమన్నా వస్తే పార్టీ మారి వాళ్ళ హెల్ప్ అయితే తీసుకునే అవకాశం ఉంది, పుష్కలంగా ఉంది. ఇదైతే ఎట్లాగో అన్నా డిఎంకేకి ఒక నాయకత్వం లేదు కాబట్టి బీజేపీని పట్టించుకోకుండా ఎవరైనా ఒక 10-15 మెంబర్స్ కనుక గంపగొత్తగా కనుక వచ్చేస్తే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. మన ఎలా అయితే యాప్ రాజ్యసభ మెంబర్స్ అందరినీ బీజేపీలోకి ఎలా తీసేసుకున్నారో అలాగే ఇక్కడ కూడా అన్నా డిఎంకేలో ఉన్న 10-15 మెంబర్స్ వెళ్ళటానికి రెడీగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. చిన్న చిన్న పార్టీల్లో ఒకరిని ఇద్దరిని అలా తీసుకుని వాళ్ళు ఏదైనా హ్యాండ్ ఇస్తే మళ్ళీ మైనార్టీలో పడిపోయి గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సో కాంగ్రెస్ ఒక 5, అలాగే విజయకాంత్ గారి వైఫ్ ఒక సీట్ గెలిచారు ఆయన పెట్టిన పార్టీ నుండి, అదొక సీటు, అలాగే అన్నా డిఎంకే నుండి కొన్ని సీట్స్,
అండ్ కమ్యూనిస్టులకు 4 సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని 120 అబోవ్ అవుతాయి. సో వాటితో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే డీఎంకేకి 79 నియర్లీ 80 దాకా ఉన్నాయన్నమాట. సో ఫ్యూచర్లో కొంచెం అటు ఇటు అయినా వేరే వాళ్ళ సపోర్ట్ తోటి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో బీజేపీ ఆరితేరి ఉంటుంది కాబట్టి బీజేపీ సపోర్ట్ కూడా ఇలాంటి విషయాల్లో తీసుకునే అవకాశం ఉంది డిఎంకే. వీళ్ళకి సిద్ధాంతాల వైరుధ్యం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఏర్పాటులో ఒకరి హెల్ప్ ఒకరు తీసుకుంటూనే ఉంటారు. సో ఈ విషయంలో టీవీకే విజయ్ మాత్రం అతి జాగ్రత్తతో వ్యవహరించి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కత్తి మీద సాము లాంటిది. ఇప్పుడేదో బాగా వచ్చేసాయి 108 సీట్స్ అని చేసి అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకి ఏ పార్టీకి ఆ పార్టీ ఫుల్ మెజారిటీ లేనప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్నప్పుడు అది ఎప్పుడు మునిగిపోయే నావ లాంటిది అనమాట. ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. చాలా కత్తి మీద సాము లాంటిది. చాలా జాగ్రత్తగా స్వారీ చేయాల్సి ఉంటుంది. వీళ్ళందరినీ బుజ్జగిస్తూ వాళ్ళకి తాయిలాలు ఇస్తూ ఒక సైడు ప్రభుత్వం నడపాలి, ఇంకొక సైడు నూతన పార్టీ కాబట్టి ఈ బ్యూరోక్రాట్స్ నుంచి ఎక్కువ వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు సరిగా సహకరించరు. ఆ దిశలో కూడా జాగ్రత్తగా అనుభవజ్ఞులైనటువంటి అడ్వైజర్స్ని పెట్టుకొని గవర్నమెంట్ని ఫామ్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చూస్తే డిఎంకే అన్నా డిఎంకే కన్నా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న హామీలు ఇచ్చింది టీవీకే పార్టీ. నియర్లీ 2.5 lakhs crores ఓన్లీ ఫర్ సంక్షేమ పథకాల కోసం మాత్రం వెచ్చించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అవసరం ఉంటుంది. సో అటు బీజేపీతో సత్సంబాలు నెలకొల్పుకోవాలి. అలాగే ఇంతకుముందే ఒక 1 hour ముందు విజయ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధిలో బీజేపీ ప్రభుత్వం మాకు సహకరించాలని ముందల కాళ్ళకు బంధం వేసినట్టు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చుకున్నారు. కోర్స్ ఎలక్షన్స్ టైంలో వైరుధ్యాలు ఉంటాయి. బట్ ఒక ప్రభుత్వంగా ఫామ్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్తో ఎటువంటి విభేదాలు లేకుండా గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, కావాలి కూడా. లైక్ మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్టేట్లో ఎలా అయినా బీజేపీతో వ్యతిరేకంగా మాట్లాడినా సెంట్రల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన మన హక్కులు కానివ్వండి రిక్వెస్ట్ చేసి కొన్ని పథకాలు తెచ్చుకోవడం ద్వారా కానీ కొత్త వృద్ధులవుతుంటారు ఆయన. సో ఆ విధానంలో కనుక వెళ్తే కనుక తప్పకుండా గవర్నమెంట్ మంచిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ వచ్చినా కానీ తమిళనాడులో అభివృద్ధి మీద దృష్టి పెట్టి ముందుకెళ్తారు. ఇప్పుడు స్టాలిన్ గారు కూడా నియర్లీ 15% జీడిపితో ముందుకెళ్తున్నారు. అయినా కానీ ప్రజలు వ్యతిరేకించారు అంటే అభివృద్ధి లేక కాదు. ఒకసారి ఒకరికి ఇస్తారు, నెక్స్ట్ టైం అన్నాడీఎంకేకి ఇస్తారు. అన్నాడీఎంకేలో సరైన నాయకత్వం లేదు కాబట్టి ఇప్పుడు విజయ్ గారికి అవకాశం వచ్చింది. విజయ్ గారికి వచ్చిన సీట్స్లో కూడా 20% అంటే నియర్లీ 22 సీట్స్ అన్నీ కూడా బొటాబటీ మెజార్టీతో గెలిచారు. నియర్లీ ఒక 1000 votes బిలోనే మెజార్టీతో వాళ్ళు గెలిచారు. కొంతమంది 500 votes, కొంతమంది 390, కొంతమంది 70, ఒకరైతే 1 vote మెజార్టీతో గెలిచారు. ఇలా ఒక 20% సీట్స్ అయితే తక్కువ మెజార్టీతో గెలిచారనమాట. సో అంటే డిఎంకే హవా కూడా అక్కడ ఉంది. అలాగే అన్నా డిఎంకే ఓట్లు కూడా కొన్నిటి పడ్డాయి అనేటువంటి వాదన ఉంది. ఏదేమైనప్పటికీ బోల్డ్గా 234 సీట్స్కి ఏకపక్షంగా కంటెస్ట్ చేశారు. ఎవరి పొత్తు అవసరం లేదని స్టేట్మెంట్ ఇచ్చి బోల్డ్గా కంటెస్ట్ చేశారు. కొంతమంది యూత్కి, కొంతమంది ఎడ్యుకేటెడ్కి, కామన్ పీపుల్కి సీట్స్ ఇవ్వడం ద్వారా అలాగే మనీ వెదజల్లకుండా ప్రజలే అభిమానించి ఓటు వేసే విధంగా వాళ్ళు పావులు గదిపారు. అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఒక హీరోగా కావచ్చు, అలాగే వాళ్ళకి సేవా కార్యక్రమాల ద్వారా కావచ్చు, ప్రజల్లో ఒక అభిమానం చోరుగాని దాని ద్వారానే ఈ సీట్లు సాధించుకున్నారు. సో ఎన్టీ రామారావు గారు, ఎంజీఆర్ గారు పార్టీ విట్ట అంత్యకాలంలోనే ఫస్ట్ టైంలోనే వాళ్ళు పవర్లోకి వచ్చారు. లైక్ దట్ ఈరోజు టీవీకే అధినేత విజయ్ గారు కూడా అలాగే వచ్చారు. ఎన్టీఆర్ గారు 9 monthsలోనే పార్టీ పెట్టి వచ్చారు. సో వచ్చిన తర్వాత దీనికి మంచి అడ్వైజర్ దొరకబట్టి అడ్వైజర్స్ కొంచెం నడపగలిగారు. కానీ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా నిలుపుకోలేకపోయారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు చేసినటువంటి కుట్రని చంద్రబాబు నాయుడు గారి అండ ఉండబట్టి ఆ కుట్ర నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి అండదండలతోనే ఆయన అడ్వైజ్ చేస్తున్న ఇప్పటివరకు పార్టీని స్ట్రాంగ్గా నిలబెట్టగలిగారు. ఇలాంటి పరిస్థితి రాకుండా టీవీకేకి మంచి అడ్వైజర్స్ని పెట్టుకొని ముందుకు నడవగలిగితే ఇలా స్ట్రాంగ్ పార్టీగా తమిళనాడులో అవతరించే అవకాశం ఉంది. డిఎంకే 1,
టీవీకే రెండో పార్టీ అనుకోవచ్చు. అన్నా డీఎంకే కనుమరుగయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అక్కడ నాయకత్వం అనేది లేదు. ఆల్మోస్ట్ పళనిస్వామి మీద విశ్వాసం అయితే ప్రజల్లో ఎక్కువగా లేదు. సో థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అది రెండో పెద్ద పార్టీగా ఉండేది. అలాగే ఇప్పుడు థర్డ్కి వెళ్ళిపోయింది. డిఎంకే అనూహ్యంగా 79 వరకు వచ్చాయి డిఎంకే కూడా. సో ఈ నేపథ్యంలో ఆచితూచి పార్టీలని ప్రభుత్వంలో కలుపుకోవడం ద్వారా కొన్ని బయట నుంచి సపోర్ట్ చేసే ఉంటాయి, కొన్ని పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి పదవులు ఆశించి తాయిలాల కోసం జాయిన్ అయ్యే పార్టీలు ఉంటాయి. సో అవన్నీ ఆచితూచి వ్యవహరించి వాళ్ళని సముదాయించుకుంటూ ముందుకు నడిపించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, బాగా మంచి సీట్స్ వస్తుంది, ఇట్స్ ఓకే. బట్ పార్టీ పెట్టి 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్లో కొంచెం వాళ్ళ క్యాడర్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకున్నారు. ఇంటర్నల్గా బాగా మీటింగ్స్ పెట్టుకొని పార్టీ బలోపేతం చేసుకున్నారు. కరెక్ట్గా ఎలక్షన్ టైమ్స్కి అనూహ్య రీతిలో అనుకోని సంఘటనలు కొన్ని జరిగాయి. కరూర్ ఇన్సిడెంట్ ఒకటి మెయిన్ ట్రాజిడీ. ఆ విషయంలో మటుకి ఆయనకి చాలా నెగిటివ్ అయింది. కేసుల కోసమని ఢిల్లీ తిరగాల్సి వచ్చింది 2 టైమ్స్. అలాగే అదే టైంలో వైఫ్తో విభేదాల కారణంగా అదొక కేసు బయటకు వచ్చింది. అంటే ఎలక్షన్స్ టైంలో ఎవరైతే కొత్తగా వస్తుంటారో, ఎవరైనా అధికారంలోకి వస్తారేమో అనే భయం ఉంటుందో వాళ్ళని తొక్కడానికి చాలా ప్రయత్నాలు స్టేట్లో జరుగుతాయి, సెంట్రల్లో కూడా జరుగుతాయి. అలాగే ఆయన్ని కూడా అలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరిగాయి. త్రిష విషయంలో ఒక విషయం, అండ్ కరూర్ ఇన్సిడెంట్, వాళ్ళ వైఫ్ ఇన్సిడెంట్, ఇవన్నీ కాకుండా అతని ఆఖరి సినిమా జననాయకన్ మూవీని రిలీజ్ కాకుండా అడ్డుపడి దాన్ని బయట రిలీజ్ చేయటం ఇన్సిడెంట్స్ ద్వారా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టారు. అయినప్పటికీ తట్టుకొని నిలబడి డేర్గా 234 సీట్స్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో మనకు మనం పూర్తిగా అభినందనలు చెప్పవచ్చు. అలాగే మంచి పార్టీలని కలుపుకొని ముందుకు వెళ్ళి ఒక స్ట్రాంగ్ క్యాడర్ ఉన్న పార్టీగా భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.